వైఫై న్యూస్కి స్వాగతం. జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సంస్థాగత బలోపేతం మరియు స్థానిక సంస్థల ఎన్నికల సంయుక్త సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఇన్ఛార్జీలు పిసిసి ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి గారు అండ్ అంజన్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు తాడ్పతి జీవన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ మరియు మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు తాటిపతి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, డబుల్ బెడ్రూములో అసలు 4000 నెలలకు శ్రీకారం చుట్టిందే జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని ప్రతి పేదవాడికి ఒక ఇంటివాడిని చేయాలన్న లక్ష్యంతో 120 ఎకరాల స్థలాన్ని స్వీకరించి 80 ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకొని 200 ఎకరాల భూమిని సేకరించి 4000 మందికి 100 గజాలతో సొంత ఇంటి నిర్మాణ కళం కేటాయించడం జరిగిందని, తదుపరి అదృష్టం బాగలేదు, ఓటమి చెందాను, కానీ తదుపరి ఆ ఇళ్లను పూర్తి చేస్తే ఎక్కడ జీవన్ రెడ్డికి పేరు వస్తుందని వాటిని పక్కన పెట్టారు. తదుపరి డబుల్ బెడ్రూమ్ అని శ్రీకారం చుట్టారు, కానీ వాటికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. నిర్మాణం పూర్తి కాకముందే మౌలిక సదుపాయాలు లేకుండానే ఇల్లు ఎలా కేటాయించారని అడిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక తదుపరి డబుల్ బెడ్రూమ్లకు మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించడం జరిగిందని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించే సత్తా ఎవరికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎవరి సలహాలు అవసరం లేదన్నారు. సొంత స్వలాభాలకు మాత్రమే పార్టీ మారి తప్ప అభివృద్ధి కోసం కాదన్నారు. అసలు తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా అని అందరూ అనుకున్నారు, కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మొదలుపెట్టి కర్ణాటక రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రాహుల్ గాంధీ గారిది అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతోనే పనిచేస్తున్నామన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు జీవన్ రెడ్డి. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్, జగిత్యాల. నా సహచరుడు మన అబ్జర్వర్ అంజన్ కుమార్ గారు, వారిని ఎంపీ చేసేసింది మీరు భవిష్యత్తులో ఎంపీ కావాలని కోరుకుంటున్నా. అట్లాగే మనందరికీ మార్గదర్శి అంటే ఇన్స్పైరర్, నాట్ ఓన్లీ గైడ్ ఈజ్ అన్ ఇన్స్పైరర్ అన్న జీవన్ రెడ్డి గారికి, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి, సభలో వచ్చినటువంటి నాయకత్వానికి నమస్కారం. మిత్రులారా, రంజన్ గారు చెప్పినారు, ఈ సమావేశం ఇలా నేను జీవన్ రెడ్డి గారిని పదే పదే ఇన్సిస్ట్ చేసి ఈ సమావేశాన్ని పెట్టించాలని ప్రయత్నం చేసి దాని సక్సెస్ నాకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు జగిత్యాల అబ్జర్వర్గా వేసినప్పుడు నేను కొంత అసంతృప్తిని వ్యక్తం చేశాను. నేను చెప్పిన 2 కాలంలో పరిగెత్తి నాకు ఒకటే కాలం ఉంది, హైదరాబాద్లో ఉంటాను, దగ్గర జిల్లాలు ఇస్తే బాగుంటుంది. వారు కూడా చెప్పిండ్రు జగిత్యాల జిల్లా ప్రత్యేకం కాబట్టి నిన్ను ప్రత్యేక అధికారిగా అక్కడికి నిన్నే పంపిస్తానని చెప్పి, అంటే నా అవసరాన్ని గుర్తించిన మహేష్ కుమార్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ట్రబుల్ షూటర్గా నేను ఇక్కడికి వచ్చిన, డెఫినెట్గా సక్సెస్ అయితే నా అకౌంట్లో కూడా రాహుల్ గాంధీ దగ్గర ఇంకొక మార్క్ పడుతుంది. 100% ట్రబుల్ విల్ కమ్ ఓవర్ ది ట్రబుల్. మనం మన సమస్య నుంచి, మన కష్టం నుంచి మన నాయకుడిని కాపాడుకుంటాం, కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం. దాంట్లో ఎవ్వరికీ అనుమానపడాల్సిన అక్కర్లేదు. కాస్త ఆలస్యం జరగవచ్చు, కానీ మనం నిలబడడం ఖాయం. ఎందుకంటే మన మధ్య కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గ కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ సంస్కృతంగా బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమంలో భాగంగా ఇచ్చేసినటువంటి పిసిసి ప్రధాన కార్యదర్శి అన్న కత్తి వెంకటస్వామి గారు, మనందరి ప్రియతమ నాయకులు
అనేక పోరాటాలతో మన అందరికీ అండగట్టగా నిలిచినటువంటి జీవన్ అన్నగారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎన్ఎస్టీఐ, యూత్ కాంగ్రెస్, సేవాదార్, నాతోటి శంకర్ అన్న గారు, మైనార్టీ సెల్, అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. 3 అయినా ఆగ్రహిస్తుందనేది కూడా మర్చిపోయి మీలో ఉన్న ఆవేదనను మా ముందు ఆవేశంగా అని నేను అనుకుంటలేను. మంచి ఆలోచనతో మీరు మీ యొక్క ఆవేదనను మా దృష్టికి తీసుకొచ్చారు. నిజంగా కూడా మేమిద్దరం ఇక్కడికి విచ్చేసేది కూడా నిజమైన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందనే ఒక వాయిస్ ఎన్నికే ఇక్కడ రావడం జరిగింది. ఈ సంస్థ ఎన్నికల నిర్వహణ కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలను కాపాడుకోవడానికి గ్రామ స్థాయి నుంచి మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పూర్తి స్వేచ్ఛ, వారికి కాంగ్రెస్ పార్టీ యొక్క పవర్ ఇవ్వాలనే ఒక ఆలోచనతోనే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నిన్న మొన్న గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అయిపోయింది. మన రాష్ట్రంలో కూడా ముందు గ్రామ స్థాయి, మండల కాంగ్రెస్, జెడ్పీ అంటే బ్లాక్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నుకొని కూడా ఏఐసిసి పరిశీలనకు మీతో పాటు కూడా జీవనన్న అంటే నాకు చాలా అభిమానం. జీవనన్న Congress party with its own strength, we are 66. 65 plus 166. ఒక సిపిఐ 65, కాంగ్రెస్ 66 మంది ఉన్నామా? బీఆర్ఎస్ ఇంతనే 38 మంది. యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ ఉంటే 10 మందిని కలుపుకుంటే 10 మందిని కలుపుకుంటే ఎంత ఉంటారు? 38. మనోడు చనిపోయింది. 38 బీజేపీ 8, 38 ఎంత? 46. ఎంఐ పక్కన పెట్టు. ఎంఐ ఏడున్నారు. దో దే ఆర్ నెవర్ సపోర్టెడ్, యూ కీప్ దెమ్ అసైడ్. మనం 66 అంతా వాళ్ళు ఎంత ఉన్నారు? 46. ఎంత వ్యత్యాసం? వాళ్ళ వ్యత్యాసం ఎంత? 20. మొత్తం టీఆర్ఎస్ కట్టుకొని బీజేపీలో కలిసిన, మొత్తం టీఆర్ఎస్ కట్టుకొని బీజేపీలో కలిసిన వాళ్ళ స్ట్రెంత్ ఎంత అవుతుంది? 46 అవుతుంది. మనం ఎంతనే? వాళ్ళ వ్యత్యాసం ఎంత? 20. స్పీకర్ ఎవరు? మనోడు. స్పీకర్ ఎవడు? మనోడు. కాంగ్రెస్ పార్టీ ఎవరైనా తోక ఆడితే వాళ్ళంటే ఇంటికి పంపించేటువంటి శక్తి మన స్పీకర్ దగ్గర ఉంటుంది. ఆడిద్దరు తోక. నువ్వు నీ స్వార్థం కోసం కాంగ్రెస్ పక్కన చేరి నేనేదో అభివృద్ధి సర్ప్రైజ్ అభివృద్ధి నీ దగ్గర పాఠాలు నేర్చుకో. అంటే అప్పుడు అభివృద్ధి అంటే ఏదో ఒక ఏటీఎం అయిపోయింది. దగ్గర ఏటీఎం తెలియదా? ఏదైతుందో మాకు పదవులు కాదన్నా, మాకు ఆత్మాభిమానం కావాలి, మాకు ఆత్మగౌరవం కావాలని చెప్పి మా కార్యకర్తలు కావాల్సింది. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చెప్పాల్సిందేను. దశాబ్దాల తరబడి మేమే కాంగ్రెస్ మేమే తంగి చెప్తుందో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జీవితం నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. వాళ్ళు చెప్తుందో
నాకేంటి పదవులు, నేను అన్ని చూస్తున్నా. ఏం ఇచ్చే పదవి అయితే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి అయిన ఆరోగ్య మంత్రి ఉమ్మడి రాష్ట్రం అంతకంటే పెద్ద యోగాలు నాకు మా వెంకటస్వామి సిఫారసు చేస్తే ఏమో బుక్కేస్తున్నా. బాబు పెద్ద ఆయన తక్కువ ఆయనకు నా మీద అభిమానం ఉన్నది కాబట్టి ఏమైనా సహాయం చేసి పాపం పెద్ద ఆయన గౌరవించాలని చెప్పి అనుకుంటే అది సిఫారసు చేస్తే ఏమో బుక్కేస్తా. నేను ఏమంటున్నాను, నేను అన్ని చూసింది, నేను జీవితంలో అన్ని చూసినట్టు నేను 2009లో 6లో ఎందుకు కేసీఆర్ కొట్టాను నేను 6లో ఎక్కడ మిత్రుడు ఎక్కడ టీడీపీ ఉన్నాడు మద్దతు చేసి నేను 6లో ఎందుకు కేసీఆర్ కొట్టాలి నేను 8లో ఇట్ వాజ్ మై విక్టరీ. ఈవెన్ కేసీఆర్ అడ్మిటెడ్ మోరల్ ఏమైతే నైతికంగా కాంగ్రెస్ పార్టీ జీవన్